హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, మన MySQL కోర్సులో ఈరోజు మనం DDL అంటే ఏంటో స్టార్ట్ చేద్దాం. ఓకే, సో మన సబ్ లాంగ్వేజెస్లో DDL అంటే ఏంటి, డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ అంటే ఏంటి అన్నది మనం నేర్చుకుందాం. సో DDL అన్నది ఏంటంటే మన ఏదైతే డేటాబేస్ కానీ టేబుల్ కానీ ఆ యొక్క స్ట్రక్చర్స్ గురించి మాట్లాడేది. సో డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలి, ఒక టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి, అలాగే ఒక టేబుల్లో ఫీల్డ్స్ ఆర్ కాలమ్స్ ఏమేం పెట్టుకోవాలి, ఒకసారి ఈ స్ట్రక్చర్ అంతా డిఫైన్ చేసిన తర్వాత ఏదైనా మాడిఫికేషన్స్ చేయాలంటే ఏ విధంగా మాడిఫికేషన్ చేయాలి, సో ఎలా ఒక టేబుల్ యొక్క స్ట్రక్చరు మెటా డేటా గురించి మాట్లాడేది మనకి ఈ DDL అనమాట. ఓకే, సో DDLలో ఏమేం కమాండ్స్ వస్తాయి అండ్ ప్రతి ఒక్కటి ప్రాక్టికల్గా ఎలా యూజ్ చేయాలి, వాటి సింటాక్స్ ఏంటి, అలాగే సో ఎగ్జాంపుల్స్తో సహా ప్రతి ఒక్కటి కూడా DDLలో ఉండేవి మనం ప్రాక్టికల్గా ఈరోజు నేర్చుకుందాం ఫ్రెండ్స్. DDL అంటే ఏంటి? డేటా డెఫినిషన్ లాంగ్వేజ్. డేటా డెఫినిషన్ లాంగ్వేజ్. సో డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ అండర్లో ఏమేమి వస్తాయి అని అంటే, ఏదైతే క్రియేట్ ఉందో, ఓకే, ఒక డేటాబేస్ని క్రియేట్ చేయడం కావచ్చు, ఒక టేబుల్ని క్రియేట్ చేయడం కావచ్చు. ఓకే, సో అలాగే ఆల్టర్ అనేది ఏదైతే ఉందో, ఒక డేటాబేస్ని ఆల్టర్ చేయడం కావచ్చు, లేకపోతే ఒక టేబుల్ని ఆల్టర్ చేయడం కావచ్చు. ఓకే, సో అలాగే ఏదైతే ఒక డ్రాప్ అనేది ఉంటుందో, ఒక డేటాబేస్ని డిలీట్ చేసేయడం కావచ్చు, టేబుల్నే డిలీట్ చేసేయడం కావచ్చు. ఓకే, సో టేబుల్ క్రియేట్ చేయడం, లేకపోతే డేటాబేసే క్రియేట్ చేయడం, అలాగే టేబుల్ కానీ డేటాబేస్ కానీ డిలీట్ చేసేయాలనుకోవడం, లేదంటే ఉన్న టేబుల్ని కానీ డేటాబేస్ని కానీ ఆల్టర్ చేయాలనుకోవడం, అంటే ఇంకా టేబుల్ లోపలికి ఎంటర్ అయ్యి డేటా ఏదైతే ఉంటుందో అదంతా కూడా DML మిగతా వాటి పని అనమాట. సో టేబుల్ లోపలికి ఎంటర్ అయ్యి ఆ డేటా పార్ట్కి వెళ్ళడానికి ముందు, ఓకే, సో టేబుల్ లోపలికి ఎంటర్ అయ్యి ఈ డేటా పార్ట్కి ఎంటర్ అవ్వడానికి ముందు, సో టేబుల్ ఏంటి, ఫస్ట్ డేటాబేస్ ఏంటి, ఆ డేటాబేస్ డిసైడ్ అవ్వడం, అది కరెక్ట్గా ఉందా లేదా, ఏమైనా మాడిఫికేషన్స్ చేసుకోవడం, ఇంకా డేటాబేస్ లోపలికి ఎంటర్ అయ్యి టేబుల్ నేమ్ ఫిక్స్ అవ్వడం, మెటా డేటా. సో టేబుల్ నేమ్ ఏంటి, కాలమ్స్ ఏమేమి పెట్టాలనుకుంటున్నాము, ప్రతి కాలంకి ఏ డేటా టైప్ పెట్టాలనుకుంటున్నాము, దాన్నే ఏమంటామంటే మనము స్కీమా అంటాం. ఓకే, సో ఒక టేబుల్ తాలూకా బేసిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం ఏమంటాం, స్కీమా అంటాం. ఆ స్కీమాని మనం డిసైడ్ అవ్వాలి. సో మన టేబుల్కి ఏం నేమ్ పెట్టాలనుకుంటున్నాము, కాలమ్స్కి ఏం నేమ్ పెట్టాలనుకుంటున్నాము ఏంటి, సో ప్రతి దాని యొక్క డేటా టైప్ ఏంటి, ఇదంతా కూడా మనం డిసైడ్ అవుతామే. సో అదంతా కూడా ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. సో ఇదంతా ఎవరి పార్ట్? DDL పార్ట్. ఇంకా వన్స్ DDL యూజ్ చేసి ఇదంతా ఫిక్స్ అయిపోయింది, అప్పుడు లోపల డేటా ఎంటర్ చేయడానికి మిగతా వాటి హెల్ప్ తీసుకుంటాం అన్నమాట. DML కానీ DCL కానీ ఇంకా అవన్నీ కూడా ఇంకా రోల్లోకి వస్తాయి. ఓకే, సో ఫస్ట్ అయితే మనము క్రియేట్ చేయడం కానీ, లేకపోతే ఉన్నది ఆల్టర్ చేయడం కానీ, డ్రాప్ చేయడం కానీ, లేకపోతే సో ఏదైనా ఒక టేబుల్ని మనం రీనేమ్ చేయడం కానీ, ఒక టేబుల్కి ఏదో నేమ్ ఇచ్చామో ఆ నేమ్ మనకు నచ్చలేదు, రీనేమ్ చేయడం కానీ, ఓకే, సో లేదు అంటే ట్రంకేట్ చేయడం కానీ. సో ట్రంకేట్ అనేది ఏంటంటే, సో ఒక టేబుల్లో డేటా మొత్తాన్ని కూడా డిలీట్ చేసేస్తుంది అనమాట. ఓకే, సో మరి డేటాని టచ్ చేయదు కదా DDL అంటే. సో డేటా అంటే ట్రంకేట్ అనేది ఏం చేస్తుందంటే, సో టేబుల్ పరంగా మాట్లాడుతుంది అనమాట. సో టేబుల్ని ఖాళీ చేయడం దానికి ఇంపార్టెంట్. ఇంకా టేబుల్ లోపల డేటా ఏముంది చూసి అది ఇంపార్టెంటా కాదా చూసుకొని డిలీట్ చేయడం, అదంతా కూడా మిగతా వాటి పని. కానీ సో సింపుల్గా DDL ఏం చేస్తుందంటే, సో టేబుల్ క్రియేట్ చేసామా లేదా, టేబుల్ ఆల్టర్ చేసామా లేదా, టేబుల్ రీనేమ్ చేసామా లేదా, టేబుల్ కావాలనుకుంటే ఖాళీ చేసామా లేదా, అంటే సో ఆ లోపల ఏమున్నా దానికి అనవసరం, మొత్తం అంతటినీ వెకేట్ చేయించేసి మొత్తం ఖాళీ చేయించడం అనేది ఏదైతే ఉందో అది ట్రంకేట్ అనమాట. ఓకే, సో ఇంకా లోపల డేటా ఏముంది, ఎంత ఇంపార్టెంట్ ఉంది అనేది పట్టించుకోదు. సో టేబుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్టర్నల్గా చూసి లోపల ఉండేదంతా డిలీట్ చేసేసి టేబుల్ ఖాళీ చేసేయాలి, అదే దీని తాలూకా పని అనమాట. ఓకే, సో ఇంకా లోపల డేటా ఇంపార్టెంట్ ఉంది, అది చెక్ చేయాలి, ఎలా ఉంటే డిలీట్ చేయకూడదు, ఇదంతా కూడా పట్టించుకోదన్నమాట. ఓకే, సో ఇలాంటివన్నీ కూడా మనకి ఈ DDL అండర్లో వస్తూ ఉంటాయి. ఓకే, సో DDL రెస్పాన్సిబిలిటీస్ అన్నమాట ఇవన్నీ కూడా. సో క్రియేట్ కానీ, ఆల్టర్ కానీ, ఓకే, డ్రాప్ కానీ, రీనేమ్ కానీ,
ట్రంకేట్ కానీ. ఓకే, సో ఇవి మనకి వస్తూ ఉంటాయి. సో మనం ఆల్రెడీ డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలో చూసాం కదా. సో డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలి, క్రియేట్ డేటాబేస్ అని చెప్పి డేటాబేస్ నేమ్ ఇస్తే మనకు ఒక డేటాబేస్ క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత యూజ్ డేటాబేస్ అని చెప్పి ఆ డేటాబేస్ నేమ్ ఇస్తే ఆ డేటాబేస్లోకి ఎంటర్ అవుతాము అని చెప్పి అనుకున్నాం బేసిక్ క్వరీస్. ఓకే, అందులో క్రియేట్ డేటాబేస్ అన్నది ఏదైతే ఉందో దట్ ఈస్ పార్ట్ ఆఫ్ డిడిఎల్ అని చెప్పి చెప్తూ ఉన్నా. ఓకే, సో క్రియేటింగ్ డేటాబేస్. ఓకే, సో అలాగే క్రియేటింగ్ టేబుల్స్. ఓకే, సో ఈ రెండు కూడా క్రియేట్ అండర్లోకి వస్తాయి అన్నమాట. ఓకే, మనం ఒక డేటాబేస్ క్రియేట్ చేయడం కావచ్చు, ఒక టేబుల్ క్రియేట్ చేయడం కావచ్చు. ఓకేనా, రైట్. సో ఇక్కడ ఇంకొకటి మనం అర్థం చేసుకోవాలి. సో డేటాబేస్లో ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్స్ అంటాం. సో డేటాబేస్లో ఏదైతే మనకి డేటాబేస్ ఉందో, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో, సో ఇందులో మనకి టేబుల్ అన్నది ఏంటి అంటే, సో టేబుల్ అన్నది ఒక ఆబ్జెక్ట్ అనమాట. ఓకే, సో మనం ఏదైనా సరే టేబుల్స్ రూపంలోనే స్టోర్ చేస్తూ ఉంటాము, తిరిగి టేబుల్స్ నుండే రిట్రీవ్ చేస్తూ ఉంటాము. సో టేబుల్ అన్నది డేటాబేస్ని రిప్రజెంట్ చేయడానికి ఒక వే. ఓకే, ఒక ఆబ్జెక్ట్ ఇది. సో ఇది కాకుండా మనకి అదర్స్ కూడా ఉంటాయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ వ్యూ అని కూడా మనకి ఉంటుంది. సో అది కొన్ని క్లాసెస్ అయిన తర్వాత మనం మాట్లాడదాం. ఓకేనా, సో డేటాబేస్, వ్యూ, టేబుల్ ఇవన్నీ కూడా సో మనకి ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో ఉండేటటువంటి ఆబ్జెక్ట్స్ అనమాట. ఒక డేటాబేస్ క్రియేట్ చేసుకొని ఆ డేటాబేస్ అండర్లో మనం టేబుల్స్ కానీ వ్యూస్ కానీ క్రియేట్ చేస్తూ ఉంటాము. సో వ్యూ అన్నది ఫిజికల్ కాదనమాట. ఏదైతే టేబుల్ ఉందో మనం దాన్ని ఫిజికల్గా క్రియేట్ చేసి మన డిస్క్లో దాన్ని స్టోర్ చేస్తున్నట్టు. బట్ వ్యూ అనేది ఏంటంటే ఒక వర్చువల్ వన్ అనమాట. దాన్ని నేను కొన్ని క్లాసెస్ అయిన తర్వాత మీకు పరిచయం చేస్తాను. ఓకే, సో ఏదైనా సరే ఈ ఆబ్జెక్ట్స్ అన్నిటినీ కూడా మనం క్రియేట్ చేయాలన్నా, ఆల్టర్ చేయాలన్నా, డ్రాప్ చేయాలన్నా, రీనేమ్ చేయాలన్నా, ట్రంకేట్ చేయాలన్నా మనకి డిడిఎల్ స్టేట్మెంట్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి. స్టార్టింగ్లో ఫస్ట్ మనం టేబుల్తోనే మాట్లాడతాం కాబట్టి సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే క్రియేట్ అన్నది ఒక డేటాబేస్ క్రియేట్ చేయడానికి కానీ, ఒక టేబుల్ క్రియేట్ చేయడానికి కానీ యూజ్ చేస్తూ ఉంటాము అని ఈ క్షణానికి మీకు అర్థమైతే చాలు. ఓకే, రైట్. సో క్రియేట్ డేటాబేస్ ఎలా చేస్తాము అంటే సింపుల్గా క్రియేట్ డేటాబేస్ TWC, లేకపోతే క్రియేట్ డేటాబేస్ స్టూడెంట్స్. ఓకే, లేకపోతే క్రియేట్ డేటాబేస్ ఎంప్లాయీస్. సో ఇలా మనం ఏదో ఒక డేటాబేస్ని క్రియేట్ చేసుకోవచ్చు. లేకపోతే సో క్రియేట్ డేటాబేస్ TWC. ఓకే, సో TWC ఇలా మనం డేటాబేస్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో క్రియేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా ఆ డేటాబేస్లోకి ఎంటర్ అవ్వడం మీకు తెలిసిందే కదా. సో యూజ్ TWC అన్నామంటే మనము ఆ డేటాబేస్లోకి ఎంటర్ అవుతాము. సో ఎంటర్ అయిన తర్వాత ఇంకా మనం దానిలో టేబుల్స్ కావాలంటే క్రియేట్ చేసుకుంటాం. సో టేబుల్స్ ఎలా క్రియేట్ చేసుకుంటామో, టేబుల్ క్రియేట్ చేయడానికి మనకి సింటాక్స్ ఏంటో మనం తెలుసుకోవాలి. ఓకే, సో ఒక టేబుల్ క్రియేట్ చేయడం ఎలాగా, సో క్రియేట్ సో ఏదైతే మనం డేటాబేస్ ఎలాగైతే క్రియేట్ చేసామో అలాగే. ఓకే, సో డేటాబేస్ అయితే ఏమన్నాము, క్రియేట్ డేటాబేస్ అన్నాం. అదే టేబుల్ అయితే ఏమంటాము, క్రియేట్ టేబుల్ అంటాం. సో క్రియేట్ టేబుల్ అని చెప్పి సో టేబుల్ నేమ్ ఏదో ఆ టేబుల్ నేమ్ ఒకటి ఇవ్వాలి. ఓకే, సో క్రియేట్ టేబుల్ నేమ్ అని ఇస్తూ సో దానితో పాటు మనం ఏం చేయాలంటే సో ఇంకా విత్ ఇన్ పారాంథసిస్లో మనము సో ఏమిస్తాము, మన యొక్క కాలం నేమ్స్ ఏంటి, సో టేబుల్ నేమ్ ఏంటో ఫిక్స్ అవ్వాలి. ఓకే, సో ఆ తర్వాత కాలం నేమ్స్ ఏంటో ఫిక్స్ అవ్వాలి. సో కాలం నేమ్ 1. ఓకే, కాలం నేమ్ 1. సో ఫస్ట్ కాలం తాలూకా నేమ్ ఏంటో ఫిక్స్ అవ్వాలి. అలాగే దాని తాలూకా డేటా టైప్ ఏంటో ఫిక్స్ అయ్యి ఆ డేటా టైప్ ఇవ్వాలి. ఓకే, సో అలాగే కాలం నేమ్ 2, సెకండ్ కాలం నేమ్ ఏంటో ఆ నేమ్ ఇవ్వాలి. దాని యొక్క డేటా టైప్ ఏంటో ఆ డేటా టైప్ ఇవ్వాలి. సో ఇలాగా మనము సో ఇది నా టేబుల్ నేము, ఇవి నా కాలమ్స్, ఇవి వీటి యొక్క డేటా టైప్స్ అని చెప్పి మనం ఇవ్వవలసి ఉంటుందన్నమాట. అర్థమవుతుందా, రైట్. సో అది కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ
మనకు ఒక ఆప్షనల్ థింగ్ కూడా ఉంటుందన్నమాట. ఈ రెండిటికి మధ్యలో మనకు ఒక ఆప్షనల్ థింగ్ కూడా ఉంటుంది. అదేంటంటే ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్స్ అని చెప్పి మనం కావాలంటే రాసుకోవచ్చు. ఓకే, అది నేను స్క్వేర్ బ్రాకెట్స్లో ఇస్తున్నాను. సో స్క్వేర్ బ్రాకెట్స్లో నేను మెన్షన్ చేశాను అంటే దాని అర్థం అది ఆప్షనల్ అని. సో మీరు రాయాలి అనుకుంటే స్క్వేర్ బ్రాకెట్స్ తీసేసి రాయొచ్చు అనమాట. సో దాని అర్థం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ టేబుల్ ఎంప్లాయీస్ అని చెప్పి నేను క్రియేట్ చేస్తున్నాను అనుకోండి. సో క్రియేట్ టేబుల్ ఈ స్క్వేర్ బ్రాకెట్స్ నేను తీసేసి, ఓకే, సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సింటాక్స్ కదా, ఎగ్జాంపుల్ రాద్దాం ఇప్పుడు. సో దీని నుండి ఒక ఎగ్జాంపుల్ రాద్దాం. సో క్రియేట్ టేబుల్ ఓకే, సో ఎంప్లాయీస్ అని చెప్పి, ఓకే, సో ఇక్కడ నేను ఇది ఆప్షనల్ కదా, ఇంకా స్క్వేర్ బ్రాకెట్స్ తీసేసి దీన్ని కూడా వాడాను అనుకోండి. దీని అర్థం ఏంటి అంటే, సో ఆల్రెడీ ఇప్పుడు ప్రెజెంట్ ఏ డేటాబేస్లో అయితే ఉన్నామో, టీడబ్ల్యూజీ డేటాబేస్ ఫర్ ఎగ్జాంపుల్. సో టీడబ్ల్యూజీ డేటాబేస్లో ఎంప్లాయీస్ అన్న టేబుల్ ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్స్ అయితేనే క్రియేట్ చెయ్యు అని అర్థం వస్తుంది అనమాట. సో ఇది ఇవ్వలేదు అనుకోండి, ఆప్షనల్ కాబట్టి, అప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ ఎంప్లాయీస్ అనే టేబుల్ ఉండగా మరొకసారి ఎంప్లాయీస్ అనే టేబుల్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ట్రై చేస్తే ఎలా చేసేస్తుంది అంటే చెయ్యదు, ఎర్రర్ వస్తుంది అనమాట. ఆల్రెడీ ఎంప్లాయీస్ అనే టేబుల్ ఉంది అని చెప్పి చెప్తుంది మనకి. ఓకే, సో అలా కాకుండా ఆల్రెడీ ఉన్నది మనం క్రియేట్ చేసి మళ్ళీ ఎర్రర్స్ అవి చూడడం ఎందుకు అని అనుకుంటే, సో మనం సింపుల్గా ఏం చేయొచ్చు అంటే ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్స్ అని చెప్పి సింపుల్గా యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ఆ టేబుల్ లేకపోతేనే, ఆ నేమ్తో ఆల్రెడీ టేబుల్ లేకపోతేనే క్రియేట్ చేయు. ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్స్ దెన్ ఓన్లీ క్రియేట్ దిస్ టేబుల్ అని చెప్పి మనం చెప్తున్నట్టు అనమాట. ఓకే, సో అది ఆప్షనల్ థింగ్. అలాగే కాలమ్ నేమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈఎంపీ ఐడి. ఓకే, సో ఈఎంపీ ఐడి. సో ప్రతిదీ కూడా మీరు డేటాబేస్ క్రియేట్ చేసినప్పుడు స్టార్టింగ్లోనే ఉన్నాం కాబట్టి, సో ఏ టేబుల్ క్రియేట్ చేసినా అందులో వేరే ఐడి ఫీల్డ్స్ ఏవైనా ఉన్నా కానీ, ఓకే, సో ప్రతి రోని యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి ఐడి అనే కాలమ్ని మాత్రం, ఐడి అనేటటువంటి ఒక ఫిక్స్డ్ కాలమ్ని మాత్రం పెట్టుకోండి స్టార్టింగ్లో. ఓకే, సో ఇది డేటాబేస్ డిజైన్లో చాలా స్టాండర్డ్ థింగ్ అనమాట. సో మనం ఏ టేబుల్ క్రియేట్ చేసినా అందులో ఫస్ట్ కాలమ్గా ఒక ఐడి పెట్టుకుంటాము. సో ఆ ఐడి అనేది ఏమిస్తాం మనము, సో ఏదైతే మన ఇంటిజర్ ఇచ్చుకుంటాం. సో ఇచ్చుకుంటే ఇంట్ అంటే ఎలాగో ఎక్కువ వాల్యూస్నే సపోర్ట్ చేస్తుంది కాబట్టి, సో ఇంకా ఈ ఎంప్లాయీస్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాలా పెద్ద కంపెనీ తీసుకుంటే, ఇంకా గ్లోబల్గా వరల్డ్ వైడ్గా చాలా బ్రాంచెస్ ఉన్నాయి వాళ్ళకి, కాబట్టి అందరు ఎంప్లాయీస్ని ఇందులో స్టోర్ చేయాలంటే చాలా నెంబర్స్ కావాలి కాబట్టి ఇంకా ఐడి ఇంట్ అనేది ఇచ్చుకున్నాం. సో 1 2 3 4 ఇలాగా యూనివర్సల్గా వాళ్ళ దగ్గర ఉండేటటువంటి అన్ని బ్రాంచుల్లో కలిపి ఎంప్లాయీస్ లిస్ట్ అంతా వాళ్ళు మెయింటైన్ చేసుకోవచ్చు. సో ప్రతి రోని యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి ఈ ఐడి అనేది యూజ్ అవుతూ ఉంటుంది. అప్పుడు పొరపాటున ఒక ఎంప్లాయీ ఐడి ఇంకొక ఎంప్లాయీకి అసైన్ అయిపోయినా ఈ ఐడి అనేది యూనిక్గా ఆల్వేస్ ఉంటుందన్నమాట. ఓకే, సో దీన్ని మనం ఏం చేస్తామంటే తర్వాత కీస్ మాట్లాడినప్పుడు చెప్తాను, దీన్ని ప్రైమరీ కీ చేస్తాం. ప్రైమరీ కీ అంటే ఇంకా ఈ ఐడీస్లో ఒకసారి వాడిన వాల్యూ ఇంకోసారి వాడటానికి ఒప్పుకోదు అనమాట. ఓకే, సో అలా కీ కన్స్ట్రెయింట్స్ ఉంటాయి, అవన్నీ మనం తర్వాత మాట్లాడదాం. సో ఇంకా దాని పర్పస్లో ప్రతి రోని యూనిక్గా ఐడెంటిఫై చేయడం కోసం ఎటువంటి టేబుల్ క్రియేట్ చేసినా కూడా, సో అందులో ప్రతి రోని యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి ఐడి అనేటటువంటి ఒక రో పెట్టుకోవడం అన్నది ఆల్వేస్ సజెస్టబుల్ అని చెప్తున్నా. ఎస్, ఓకే, సో ఈ విధంగా మనము ఎంప్లాయీ ఐడి. సో ఎంప్లాయీ ఐడి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వేర్క్యార్, ఎందుకంటే ఎంప్లాయీ ఐడి అంటే కంపెనీ నేమ్ ఉంటుంది, ఆ ఎంప్లాయీ కోడ్ ఉంటుంది, నంబర్ ఉంటుంది, ఇవన్నీ మిక్సింగ్ ఉంటాయి కాబట్టి మహా అయితే ఒక 10 క్యారెక్టర్స్ వరకు ఎల్లో చేసేలాగా నేను తీసుకుంటాను. ఓకే, సో అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ నేమ్. ఓకే, సో ఈఎంపీ నేమ్, సో ఎంప్లాయీ నేమ్ లేకపోతే ఈ నేమ్ అంటాను. ఓకే, సో ఈ నేమ్ అంటాను, ఎంప్లాయీ నేమ్. సో ఎంప్లాయీ నేమ్ అనేది కూడా వేర్క్యారే తీసుకుందాం. సో మహా అయితే ఒక క్యాండిడేట్ తాలూకా నేమ్ 200 క్యారెక్టర్స్ కంటే మించిపోదు కాబట్టి, సో 200 క్యారెక్టర్స్ మ్యాక్స్ పెట్టుకున్నా. ఓకే, రైట్. సో అలాగే ఎంప్లాయీ తాలూకా ఈమెయిల్ ఐడి కానీ లేకపోతే డిజిగ్నేషన్ కానీ. ఓకే, సో డిజిగ్నేషన్ కూడా క్యారెక్టర్సే కావాలి కదా. సో మహా అయితే డిజిగ్నేషన్ 100 క్యారెక్టర్స్ కంటే దాటిపోదు కాబట్టి, సో 100 క్యారెక్టర్స్ లేదు ఇంకా 50 కంటే దాటదు కాబట్టి 50 క్యారెక్టర్స్ ఇలా పెట్టుకుంటాం అనమాట. ఓకే, సో ఇలాగా మనం ఏం చేస్తామంటే టేబుల్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటాము అని చెప్తూ ఉన్నా.
ఎస్. ఓకే. సో మనము డేట్ టైప్ డేటా టైప్ చూడలేదనుకుంటాను, మిస్ అయింది. మనము డే టు టైమ్ని డీల్ చేయాలంటే దానికంటూ సపరేట్ డేటా టైప్స్ ఉంటాయి. ఓకే. సో అవి మనం మాట్లాడదాం. అందాక నేను డేట్ అని చెప్పి డేటా టైప్ రాస్తాను ఇక్కడ. ఓకే. రైట్. సో ఇలాగా మనం టేబుల్ని క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తూ ఉన్నా. ఓకే. సో ఈ విధంగా మనం టేబుల్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇక మనము సో ఇలా టేబుల్ని క్రియేట్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా ఏమవుతుంది, టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు ఇదంతా కూడా మెటాడాటాయే, మీకు అర్థమవుతుందా? సో ఈ స్ట్రక్చర్ని మనము స్కీమా అంటాము. ఇదంతా కూడా మెటాడాటాలో భాగమే. ఓకే. టేబుల్ నేమ్ కానీ, కాలమ్ నేమ్స్ కానీ, డేటా టైప్స్ కానీ, సో ఏది ఎంత క్యారెక్టర్స్ ఉండాలో ఇది కానీ, ఇవంతా కూడా మనం స్టోర్ చేయాలనుకుంటున్న యాక్చువల్ డేటాకి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్, బ్యాక్గ్రౌండ్ డేటా అబౌట్ డేటా అనమాట. సో దీన్నే మనం మెటా డేటా అంటూ ఉంటాము. ఈ మెటా డేటా అంతా కూడా మనము ఏదైతే డీడీఎల్ ఉందో డీడీఎల్ హెల్ప్తో మనం చేస్తూ ఉంటాము అని చెప్పి చెప్తున్నాను అనమాట. సో ఏం చేద్దామంటే సిఎండి తీసుకుందాం, కమాండ్ ప్రాంప్ట్. ఓకే. సో MySQL -h లోకల్ హోస్ట్, ఓకే, -u రూట్ -p. ఓకే, ఫైన్. సో ఇప్పుడు మనం ఏ డేటాబేస్ సెలెక్ట్ చేయకుండా ప్రజెంట్ ఏ డేటాబేస్లో ఉన్నామో చెక్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. సెలెక్ట్ డేటాబేస్. సో ప్రజెంట్ ఏ డేటాబేస్లో లేమంట, నల్ చూపిస్తోంది. సో TWG డేటాబేస్లోకి ఎంటర్ అవ్వమని చెప్తున్నాను. ఇప్పుడు ఎంటర్ అయ్యింది. ఇప్పుడు ఏ డేటాబేస్లో ఉన్నాము అంటే TWGలో ఉన్నామని చెప్తోంది. ఓకే. సో ఇప్పుడు మనం ఒక కొత్త టేబుల్ని ఇక్కడ క్రియేట్ చేయబోతున్నాం. సో ఏంటా టేబుల్? క్రియేట్ టేబుల్. ఓకే. సో ఎంప్లాయీస్ అని చెప్పి, ఓకే. సో ఎంప్లాయీస్ అని చెప్పి, సో ఎంప్లాయీస్ టేబుల్ అది కూడా మనకి ఐడి. ఓకే. సో ఐడి ఇంట్ తీసుకుంటున్నాను. అలాగే ఎంప్లాయీ నేము, ఓకే, సో వేర్ కేర్ తీసుకుంటున్నాను. సో వేర్ కేర్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 200 క్యారెక్టర్స్ నేము. ఓకే. సో అలాగే ఎంప్లాయీ డిజిగ్నేషన్ తీసుకుంటున్నాను. సో దట్ ఈజ్ ఆల్సో వేర్ కేర్ ఆఫ్ ఒక 50. ఓకే. సో ఇలాగా మనం ఏమంటే ఏదైతే తీసుకోవాలనుకుంటామో, ఫర్ ఎగ్జాంపుల్ జాయిన్ డేట్ తీసుకుంటున్నాను. సో జాయిన్ డేట్ వచ్చి మనకి సో డేట్ టైప్ తీసుకుంటాను. ఓన్లీ డేట్ చాలు, నాకు టైం అవసరం లేదు. ఓకే. సో జాయిన్ డేట్ టైప్ తీసుకుంటున్నాను. సో తీసుకొని ఇప్పుడు నేను ఒక సెమీకోలన్ ఇచ్చేయాలి. ఏ క్వరీ మనం రన్ చేసినా చివరిలో సెమీకోలన్ అని ఇస్తేనే అది ఇంకా ఆ క్వరీ ఎండ్ అయింది, రన్ చేయాలి అని చెప్పి దానికి అర్థమవుద్ది అనమాట. సో మనం సెమీకోలన్ ఇవ్వకుండా ఎంటర్ ప్రెస్ చేసేస్తే నెక్స్ట్ లైన్లో మన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది, ఇంకేమైనా క్వరీ కంటిన్యూషన్ రాస్తామా అని చెప్పి. అప్పుడు మళ్ళీ సెమీకోలన్ పెట్టి ఎంటర్ ప్రెస్ చేస్తేనే మనకి క్వరీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. సో దానికి క్వరీ ఎండ్ అయిపోయింది అని మనం ఇన్ఫార్మ్ చేయాలి అంటే ఒక సెమీకోలన్ ఇవ్వాల్సిందే. ఇచ్చిన తర్వాత ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే క్వరీ ఓకే అయిపోయిందంట. ఓకే. సో ఓకే అయిపోయింది. ఇప్పుడు మనం షో టేబుల్స్ మరొకసారి చూస్తే ఇప్పుడు ఎంప్లాయీస్ టేబుల్ అనేది వచ్చేసింది. సో ఎలా క్రియేట్ అయింది ఎంప్లాయీస్ టేబుల్ అని చూడాలనుకుంటే DESC డిస్క్రైబ్ దిస్ టేబుల్ అన్నట్టు అనమాట. ఓకే. సో DESC ఎంప్లాయీస్ అన్నాను అనుకోండి. సో ఎంప్లాయీస్ టేబుల్ ఎట్లా క్రియేట్ అయ్యిందో మనకి క్లియర్గా చూపిస్తుంది అనమాట. సో క్లియర్గా చూపిస్తుంది. ఈ నల్ నేను నెక్స్ట్ ఎగ్జాంపుల్స్లో ఖచ్చితంగా మాట్లాడతాను, మీకు అర్థమవుతుంది క్లియర్గా. ఓకే. రైట్. సో ఇలాగా మనం ఒక టేబుల్ని క్రియేట్ చేయొచ్చు. ఓకే. సో ఒక డేటాబేస్ క్రియేట్ చేయడం మనం చూసాము, టేబుల్ క్రియేట్ చేయడం చూసాము. ఆ క్రియేట్ రెండు కూడా మనకి DDL అండర్లోనే వస్తాయి అని చెప్పి చెప్తున్నాను అనమాట. గాట్ ఇట్? రైట్. సో అలాగే ఏదైతే నెక్స్ట్ మనకి దీని అండర్లో మిగతా ఉన్నాయో అవి కూడా చూద్దాం మనం. ఓకే. సో ఇంకా మనం డేటా ఏం క్రియేట్ చేయలేదు కదా. సో క్రియేట్ చేయకుండా మనం ఫర్ ఎగ్జాంపుల్ డ్రాప్ చూద్దాం. సో డ్రాప్ అనేది ఏంటంటే ఒక డేటాబేస్నే మనం డ్రాప్ చేసేయచ్చు. డ్రాప్ అంటే డిలీట్ అనమాట. ఓకే. సో ఇంకా డేటాకి సంబంధించి లోపల టేబుల్ లోపల డేటాకి సంబంధించి అయితే మనం డిలీట్ అనే క్వరీ వాడతాం.
అలా కాకుండా సో టేబుల్కి టేబులే మనం డిలీట్ చేసేయాలి, లోపల డేటాతో సంబంధం లేదు, ఏకం టేబుల్కి టేబులే డిలీట్ చేసేయాలి, లేకపోతే డేటాబేస్కి డేటాబేసే డిలీట్ చేసేయాలి అని అనుకుంటే డ్రాప్ అనే కమాండ్ వాడతాం అనమాట. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ డ్రాప్ డేటాబేస్ ఓకే టీడబ్ల్యూజీ అని నేను అన్నాను అనుకోండి. ఓకే సో అంటే అంటే ఏమైంది, క్వరీ ఓకే అయిపోయింది, ఓకే అయిపోయి ఓకే సో ఇప్పుడు డేటాబేసే డిలీట్ అయిపోయింది అని చెప్పి చెప్తున్నాడు. అంటే డేటాబేసే లేదా ఇప్పుడు? సో మరి ప్రజెంట్ మనం ఏం డేటాబేస్లో ఉన్నట్టు? ఆల్రెడీ టీడబ్ల్యూజీ డేటాబేస్లో ఉండే కదా మనం ఆ పని చేసాము. ఎక్కడికి వచ్చాము, మళ్ళీ నల్కి వచ్చేసాము. అంటే సో ప్రజెంట్ టీడబ్ల్యూజీ అనే డేటాబేస్ ఏదైతే ఉందో అందులో 2 టేబుల్స్ ఏవైతే ఉండేవో మొత్తం డేటాబేసే ఎగిరిపోయింది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే సో ఇప్పుడు షో డేటాబేసెస్ నాకు చూపించు అని చెప్పి అడిగినా కూడా ఇంకా అందులో మరి ఈ టీడబ్ల్యూజీ అన్నదే మరి ఉండదు. ఏవైతే బేసిక్ ఉన్నాయో ఇన్స్టాల్ చేసినప్పుడు వచ్చినవి అవే ఉన్నాయి, కాకపోతే ఇంకా టీడబ్ల్యూజీ అనేది మరి లేదు, మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే సో అంటే ఏమవుతుందంటే ఒక డేటాబేస్కి డేటాబేసే డిలీట్ చేసేయాలి అని అనుకుంటే మనకి ఇది యూజ్ అవుతూ ఉంటుంది. ఓకే సో మనం డిలీట్ చేసాం కదా, మరొకసారి క్రియేట్ చేసేద్దాం, క్రియేట్ డేటాబేస్ టీడబ్ల్యూజీ. ఓకే సో అలాగే ఏదైతే యూజ్ టీడబ్ల్యూజీ. ఓకే సో ఇప్పుడు మరొకసారి టేబుల్ క్రియేట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే సో ఈ అప్ యారో వాడుతూ ఉంటే, అప్ యారో డౌన్ యారో ఉంటాయి కదా, ఇవి వాడుతూ ఉంటే మనం ప్రీవియస్ క్వరీ నెక్స్ట్ క్వరీ చూడొచ్చు అనమాట. ఓకే మళ్ళీ మనం టైప్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ క్వరీ నేను రన్ చేస్తున్నాను. సో రన్ చేస్తే ఇప్పుడు మరొకసారి నేను షో టేబుల్స్ అన్నాను అంటే నాకు ఈ టేబుల్ చూపించింది. ఓకే ఆల్రెడీ ఎంప్లాయీస్ అన్న టేబుల్ ఉంది కదా, మరొకసారి నేను క్రియేట్ టేబుల్ ఎంప్లాయీస్ క్వరీ రన్ చేశాను అనుకోండి, ఖచ్చితంగా ఎర్రర్ వస్తుంది. ఏంటి ఎర్రరు? టేబుల్ ఎంప్లాయీస్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఓకే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది అనమాట. అలా కాదు. ఓకే సో అసలు ముందే మనం చెక్ చేస్తూ ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్ అయితేనే ఈ టేబుల్ క్రియేట్ చేయి అని చెప్పి ఇచ్చామనుకోండి, ఓకే క్వరీ రన్ అయిపోద్ది, కానీ వార్నింగ్ చూపిస్తోంది కానీ ఎర్రర్ చూపించట్లేదు. ఇంతకు ముందైతే మనకి కంప్లీట్గా ఎర్రర్ అనేది ఇచ్చేసింది కదా. ఓకే సో మనకి ఎర్రర్ అనేది ఇచ్చేసి ఎంప్లాయీస్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిందని చెప్పి ఎర్రర్ ఇచ్చింది. ఇప్పుడు ఏంటంటే క్వరీ ఎగ్జిక్యూట్ చేశాను అని చెప్పి చెప్తుంది. అంటే ఈ క్వరీ సక్సెస్ఫుల్గా ప్రాసెస్ చేసి ఆల్రెడీ టేబుల్ లేకపోతేనే క్రియేట్ చేయమన్నాం, లేకపోతే ఊరుకుంది. ఓకే సో ఒక వార్నింగ్ అనేది బ్యాక్ ఎండ్లో చూపిస్తూ ఉంది తప్పితే సో మనకి ఎర్రర్ ఏమీ రాలేదు, మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే సో అలాగా ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్ అన్నది మనకి యూజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకేనా సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డేటాబేస్ డిలీట్ చేయడం కాకుండా టేబులే డిలీట్ చేయాలనుకున్నాను అనుకోండి. సో ఇంతకుముందు డేటాబేస్ ఎలా డిలీట్ చేశాను, నేను డ్రాప్ డేటాబేస్ అన్నాను కదా, ఇప్పుడు టేబుల్ మాత్రమే డిలీట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి సో డ్రాప్ టేబుల్ ఎంప్లాయీస్ అంటాను. జస్ట్ నో ఏదైతే టేబుల్ క్రియేట్ చేసామో దాని క్వరీ ఓకే అయిపోయింది, అంటే టేబుల్ డిలీట్ అయిపోయింది. ఓకే సో మరొకసారి ఇందులో షో టేబుల్స్ అని నేను అడిగానంటే ఏం టేబుల్స్ లేవంట టీడబ్ల్యూజీలో. ఓకే ఎందుకు? ఒకే టేబుల్ క్రియేట్ చేసాము, అది ఇప్పుడే డ్రాప్ చేసి పడేసాం. ఓకే సో డ్రాప్ చేయాలి అంటే ఒక డేటాబేస్ని కానీ ఒక టేబుల్ని కానీ మనం డ్రాప్ చేయడం అంటే దాన్ని ఇంకా ఎంటైర్గా డిలీట్ చేసి పడేయడం అనమాట. ఓకే సో అది మనం చేయాలి అంటే డ్రాప్ అనేటటువంటి క్వరీ వాడతాము అని చెప్పి చెప్తూ ఉన్నా. ఓకే సో ఎస్ మనకి మళ్ళీ ఆ టేబుల్ కావాలంటే మరొకసారి క్రియేట్ చేసుకుందాం, వరీ లేదు. గాట్ ఇట్. సో ఇలాగా మనకి సో క్రియేట్ కానీ డ్రాప్ కానీ యూజ్ అవుతూ ఉంటాయి అని చెప్పి చెప్పడం అనమాట. ఇక ఆల్టరు, రీనేము, ట్రంకేట్. ఓకే సో మీకు ఇంకా నేను ఇన్సర్ట్ క్వరీ చెప్పకుండా మీకు ఇది అర్థం కాదు, కానీ ఫర్ ద టైమ్ బీయింగ్ మనము జస్ట్ డేటాని ఇన్సర్ట్ చేయాలి కాబట్టి సో మీకు జస్ట్ ఇన్సర్ట్ చేసి చూపిస్తాను చూడండి. ఇన్సర్ట్ ఇంటూ ఓకే ఎంప్లాయీస్ వాల్యూస్. జస్ట్ ఆ టేబుల్లో నేను డేటా ఇన్సర్ట్ చేస్తున్నాను, ఈ క్వరీ మీకు నేను డిఎంఎల్తో పాటు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వరీ అవ్వద్దు. ఓకే రైట్. సో ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీస్ వాల్యూస్. సో ఐడి 1 ఇస్తాను, సో ఎంప్లాయీ నేమ్ ఏబిసి ఇస్తాను. ఓకే సో అలాగే ఏదైతే డిజిగ్నేషన్ ఫర్ ఎగ్జాంపుల్ మేనేజర్ ఇస్తాను. ఓకే సో అలాగే ఏదైతే జాయిన్ డేట్. ఓకే సో జాయిన్ డేట్ ఫర్ ఎగ్జాంపుల్ సో 2025 ఇయర్
ఓకే, సో ఇక్కడ డేటాబేస్లో మనం డేట్స్ డీల్ చేస్తున్నప్పుడు అండి ఫస్ట్ ఫోర్ డిజిట్స్లో మనం ఇయర్ ఇవ్వాల్సి ఉంటుంది వై. ఆ తర్వాత మంత్ ఇవ్వాల్సి ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్ మంత్. ఓకే, సో ఆ తర్వాత డేట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో 20th March 2025న ఈ ఏబిసి అనే క్యాండిడేట్ మన ఆఫీస్లో మేనేజర్గా జాయిన్ అయ్యారు అని అర్థం అనమాట. ఓకేనా, రైట్. సో అలాగే ఫర్ ఎగ్జాంపుల్ వన్ మోర్ రో డిఈఎఫ్. ఓకే, సో సమ్ డిఈఎఫ్ అనే క్యాండిడేట్, ఓకే, సో డెవలపర్ అండ్ హీ జాయిన్డ్ ఇన్ ద కంపెనీ 2024, ఓకే, జూన్, ఓకే, అండ్ 12th. ఓకే, సో ఇలా ఇస్తాం. సో వన్ మోర్ ఎంప్లాయీ, ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ 3 అండ్ XYZ. ఓకే, సో హీ ఈజ్ అ ఫర్ ఎగ్జాంపుల్ టెస్టర్. ఓకే, and he joined in the company 2025, so July. ఓకే, సో 28. ఓకే, సో ఇలా మనం ఇస్తున్నాం. సో ఇచ్చిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఏదైతే మనం ఇన్సర్షన్స్ డిలీషన్స్ డిఎంఎల్కి సంబంధించి ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. కానీ డిఎంఎల్కి సంబంధించిన ఏ క్వరీ రన్ చేసినా అది పర్మనెంట్గా స్టోర్ అవ్వాలా బ్యాక్ అయిపోవాలా అన్నది ఓకే టీసీఎల్ కాంబినేషన్ కూడా మనము వాడుతూ ఉంటాం డిఎంఎల్తో పాటు. కమిట్ అన్నానంటే ఎస్ నేను కావాలనే ఈ 3 కూడా చేశాను, వీటిని పర్మనెంట్గా స్టోర్ చేసే అని చెప్పాలంటే కమిట్ అంటాం. లేదు ఈ 3 కూడా నేను చేసి నాకు వద్దు బ్యాక్ చేసే అనుకుంటే రోల్ బ్యాక్ అంటాం అనమాట. ఓకే, అవి టీసీఎల్ కమాండ్స్. ఓకే, సో మొత్తానికి నేను ఏం చేశాను 3 rows ఇన్సర్ట్ చేశాను. ఇప్పుడు డిఆర్ఎల్ క్వరీ ఏదైతే ఉందో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఓకే ఎంప్లాయీస్, ఇదంతా మీకు అర్థం కాకపోయినా పర్వాలేదు, వాటి దగ్గర మాట్లాడదాం. సో ఇక్కడ నా పర్పస్ వచ్చి మీకు ట్రంకేట్ అనేటటువంటి క్వరీ చూపించడానికి ఇదంతా చేస్తున్నాను. ఓకే, సో 3 rows డేటా ఇన్సర్ట్ చేశాను. సో ఇన్సర్ట్ చేసిన తర్వాత పర్మనెంట్ స్టోరేజ్ కమిట్ చేశాను. సో చేసిన తర్వాత డేటా ఏముందో ఒక టేబుల్లో చూడాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ అనే టేబుల్ నుండి సో ఏ కాలమ్స్ కావాలి అంటే స్టార్ అన్ని కాలమ్స్ కావాలి అని చెప్పి అడిగితే నాకు అన్ని కాలమ్స్ ఉండేలాగా మొత్తం డేటా అంతా కూడా వెనక్కి ఇచ్చిందనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ డేటా పట్టుకొని నేనేం చేయొచ్చు, సో ఇంకా ఈ డేటా చూసుకుంటూ ఇంకా దీని మీద రకరకాల రిపోర్ట్స్ జనరేట్ చేయడం ఇదంతా కూడా చేయొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇక్కడ నా పర్పస్ ఏంటి, ఎందుకు ఇదంతా చేశాను అంటే సో ఏదైతే ట్రంకేట్ ఉందో ట్రంకేట్ గురించి మాట్లాడటానికి. ఓకే, సో ట్రంకేట్ ఏదైతే ఉందో ట్రంకేట్ అనేది ఏం చేస్తుంది, ఇట్ క్లియర్స్ ఎంటైర్ డేటా ఫ్రమ్ ద టేబుల్. ఓకే, సో ఇట్ క్లియర్స్ ఎంటైర్ డేటా ఫ్రమ్ ద టేబుల్. సో మొత్తం డేటా మొత్తాన్ని ఒకేసారి టేబుల్ నుండి క్లియర్ చేసేయడానికి మనం ట్రంకేట్ అన్నది వాడుతూ ఉంటాము. ఓకే, సో ఎలా చేస్తాము, దీని యొక్క క్వరీ ఎలా రాస్తాము అని అంటే సో సింపుల్గా ట్రంకేట్ టేబుల్ అని చెప్పి టేబుల్ నేమ్ ఏంటి ఎంప్లాయీస్. ఓకే, సో ఇదే నేను డ్రాప్ టేబుల్ అని ఉంటే సో టేబులే డిలీట్ అయిపోయేది కదా, సో మొత్తం టేబులే ఎగిరిపోయేది డ్రాప్ టేబుల్ అంటే. అదే ట్రంకేట్ టేబుల్ అన్నానంటే టేబుల్ ఉంటుంది. సో టేబుల్ స్ట్రక్చరు టేబుల్ అంతా ఉంటాయి, లోపల డేటా ఏమున్నా కానీ ఆ మొత్తాన్ని కూడా ఇంకా లోపలికి ఎంటర్ అవ్వకుండా బయట నుండే వాటన్నిటిని బయటికి పంపించేసి డిలీట్ చేస్తుంది, ఖాళీ చేస్తుంది అనమాట. ఓకే, సో అది ట్రంకేట్ ఆపరేషన్. సో క్వరీ ఓకే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ చూస్తే ఎంటీ సెట్, లోపల డేటాయే లేదు అని చెప్పి చెప్తోంది. ఇంతకుముందు ఏదైతే 3 rows మనకి ఇచ్చిందో ఇప్పుడు ఎంటీ సెట్ అని చెప్పి చెప్తోంది అనమాట. అంటే ఏమైంది, సో టేబుల్ లేదా, ఒకవేళ టేబుల్ లేకపోతే మనకి ఎర్రర్ వస్తుంది, ఎంటీ సెట్ రాదు. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ 1 అంటాను, ఎంప్లాయీస్ 1 అనే టేబుల్ లేదు కదా. ఇప్పుడు నేను చూస్తే టేబుల్ డస్ నాట్ ఎగ్జిస్ట్, TWG డేటాబేస్లో ఎంప్లాయీస్ 1 అనే టేబులే లేదంట. ఓకే, చెప్తుంది లేకపోతే. ఇప్పుడు మనకి ట్రంకేట్ అనేది ఏం చేసింది, టేబుల్ ఉంచింది కాబట్టే మనకి టేబుల్ లేదని రాలేదు, ఎంటీ సెట్ అని వచ్చింది. అంటే టేబుల్ ఉంది కానీ అందులో డేటా ఏం లేదు, ఎంటీ సెట్ అది. సో నో డేటా ఇన్ ద టేబుల్ అని చెప్పి మనకి చెప్తోంది అనమాట. సో ట్రంకేట్ అనేది ఏం చేస్తుంది అయితే ఒక టేబుల్లో ఉండే డేటా మొత్తాన్ని డిలీట్ చేసి పడేస్తుంది అని చెప్పి చెప్తూ ఉన్నాం. ఓకే, సో ఇలా మనకి ఉంటుంది అని చెప్పి చెప్పడం అనమాట. సో ఇది మనకి ట్రంకేట్. సో మనం ఏదైతే సో క్రియేట్ డేటాబేస్ కానీ క్రియేట్ టేబుల్ కానీ
క్రియేట్ చేసిన తర్వాత మనం డ్రాప్ చేయాలి. ఇంకా డేటాబేస్ని డిలీట్ చేసేయాలనుకుంటే డ్రాప్ డేటాబేస్ నేమ్. సో టేబుల్ని డిలీట్ చేసేయాలనుకుంటే డ్రాప్ టేబుల్ నేమ్. ట్రంకేట్ అంటే ఏంటి? సో ఇట్ క్లియర్స్ ద కంటెంట్స్ ఆఫ్ ఎ టేబుల్. మనము ఆల్టర్ గురించి మాట్లాడతాం. ఆల్టర్ అంటే ఏంటంటే మాడిఫై చేయడం అనమాట, స్ట్రక్చర్ని మాడిఫై చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మనం టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏవైతే కాలమ్స్ మనం ఇచ్చామో అంతకంటే ఇంకొక కాలమ్ను ఎక్స్ట్రా యాడ్ చేయాలి అని చెప్పి మనకు అనిపించింది. ఓకే, ఇవ్వలేకపోయాము, మనకి ఇప్పుడు యాడ్ చేయాలి అనిపించింది. ఓకే, సో లేదు అంటే ఉన్న కాలమ్ని డిలీట్ చేసేయాలి అనిపించింది. ఓకే, లేదు అంటే ఉన్న కాలం యొక్క నేమ్ని మార్చాలనిపించింది, లేకపోతే ఉన్న కాలం యొక్క డేటా టైప్ని మార్చాలి అనిపించింది. ఓకే, సో ఇలాగా ఏదైనా మాడిఫికేషన్ మనం చెయ్యాలి అనుకుంటే మనకి ఆల్టర్. సో ఏవైతే ప్రైమరీ కీస్ అవి సెట్ చేస్తామని చెప్పాను కదా, ఆ ప్రైమరీ కీ సెట్ చేసింది తీసేయాలి అనుకున్నా, సో లేనిది పెట్టాలి అనుకున్నా, ఏం చెయ్యాలనుకున్నా కూడా మనకి ఆల్టర్ అనేది యూజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే, సో ఆల్టర్ అనేది ఎలా ఇస్తాము అంటే, సో ఆల్టర్, ఓకే, సో ఆల్టర్ అని ఇస్తూ ఆల్టర్ టేబుల్ అని ఇస్తూ, సో టేబుల్ నేమ్ ఇస్తాము. అంటే ఏ టేబుల్ని మనం ఆల్టర్ చేయాలనుకుంటున్నామో ఆ టేబుల్ నేమ్ ఇస్తాము. ఓకే, సో ఆల్టర్ టేబుల్ నేమ్ అని ఇస్తూ, సో దాంతోపాటు ఏమిస్తాము అంటే ఇంకా స్పేస్ ఇచ్చి ఇక్కడ ఎక్స్ట్రాగా మనం ఏం చేయాలనుకుంటున్నామో అదంతా కూడా ఇస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త కాలం యాడ్ చేయాలనుకుంటున్నాము, యాడ్ అంటాం. ఓకే, సో యాడ్ అని చెప్పి యాడ్ కాలన్ అని చెప్పి ఏ కాలన్ యాడ్ చేయాలనుకుంటున్నామో అది యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఈమెయిల్ లేదు కదా, సో ఈమెయిల్ అనే కాలం యాడ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో వేర్ కేర్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 100. ఓకే, సో ఇలాగా మనం ఏం చేస్తామంటే ఆల్టర్ అనేది వాడుతూ ఉంటాం. ఆల్టర్ టేబుల్ నేమ్. ఓకే, సో యాడ్ కాలమ్, ఒక కాలం యాడ్ చేయాలంటే యాడ్ కాలమ్ అంటాం. యాడ్ కాలన్ ఈమెయిల్. ఓకే, సో యాడ్ కాలమ్ నేమ్. ఓకే, సో ఇలా ఇస్తాం అనమాట. ఆల్టర్ టేబుల్ నేమ్. మన టేబుల్ నేమ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్. ఓకే అని చెప్పి యాడ్ కాలమ్ నేమ్ అంటూ ఆ కాలం నేమ్కి డేటా టైప్ ఇచ్చేస్తాం. సో ఇలా ఇస్తే మనకి ఇంకా ఒక కొత్త కాలం అనేది యాడ్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఆ కాలం అన్నది ఎక్కడ యాడ్ అవ్వాలో కూడా మనం చెప్పొచ్చు. అనమాట. ఎక్కడ చెప్తాము? ఓకే, సో అది ఏ కాలం తర్వాత యాడ్ అవ్వాలో కూడా మనం చెప్పొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అన్నాం అనుకోండి. ఓకే, సో ఐడి కంటే ముందు ఫస్ట్ ప్లేస్లో వెళ్ళి ఇది యాడ్ అయిపోతుంది. ఓకే, అలా కాదు, ఆల్రెడీ కాలమ్స్ ఉన్నాయి కదా, ఎంప్లాయీ ఐడి ఈ నేమ్ ఉంది కదా, ఈ నేమ్ తర్వాత నాకు, సో ఈ నేమ్కి డిజిగ్నేషన్కి మధ్యలో నాకు ఈమెయిల్ కావాలనుకోండి, అది కూడా మనం చెప్పొచ్చు. ఫస్ట్ అన్నానంటే ఫస్ట్ ప్లేస్లో. ఓకే, సో ఇంకా ఈ ఐడి కంటే ముందు ఫస్ట్ ప్లేస్లో వెళ్ళి ఈ ఈమెయిల్ అనేది యాడ్ అయిపోతూ ఉంటుంది. అలా కాదు, ఫస్ట్ ప్లేస్లో కాదు, ఓకే, నాకు ఆఫ్టర్, సో ఏదైతే ఈ నేమ్ ఉందో అక్కడ యాడ్ అవ్వాలి అన్నాను అనుకోండి, ఆఫ్టర్ ఈ నేమ్ అని చెప్పి చెప్పొచ్చు. అప్పుడు ఈమెయిల్ అనే కాలమ్ ఈ నేమ్ తర్వాత, ఏదైతే ఈ నేమ్ ఉందో ఈ నేమ్ తర్వాత ఈ మధ్యలో వెళ్ళి యాడ్ అవుతుంది అనమాట. అలా ఈవెన్ ప్లేస్ కూడా మనం చెప్పొచ్చు. ఓకే, సో దేని తర్వాత యాడ్ అవ్వాలని కానీ, లేకపోతే ఫస్ట్ ప్లేస్లో యాడ్ అవ్వాలా, అలాగా. సో దాని యొక్క ప్లేస్ కూడా మనం చెప్పొచ్చు అనమాట. కొత్త కాలం యాడ్ చేయాలంటే ఇలా యాడ్ చేయడం. అలా కాకుండా మనము, సో కీస్ అని చెప్పాను కదా, ప్రైమరీ కీ ఎలా యాడ్ చేస్తామని చెప్పాను కదా, సో అది మనం యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ ప్రైమరీ కీ అని చెప్పేసి ఐడి అన్నాను అనుకోండి. సో యాడ్ ప్రైమరీ కీ అని చెప్పి ఐడి అన్నాను అనుకోండి, అప్పుడు ఐడి అనే కాలంకి మనం ప్రైమరీ కీ చేస్తున్నట్టుగా అర్థం వస్తుంది అనమాట. అలాగే ఉన్న కాలంని నేను తీసేయాలనుకోండి, కొత్త కాలం యాడ్ చేయాలంటే యాడ్ కాలన్ అన్నాను కదా, సో ఉన్న కాలం తీసేయాలనుకోండి డ్రాప్ కాలన్ అంటాను. సో డ్రాప్ కాలన్. ఇంకా ఆల్టర్ టేబుల్ ఎంప్లాయీస్ అని ఇందులో మనం ఏం చేయాలంటే అదే ఇస్తాం, అన్నీ ఇచ్చేయమని కాదు. మీకు అర్థమవుతుంది కదా. సో డ్రాప్ కాలన్ అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ నాకు డిజిగ్నేషన్ ఇవ్వడం ఇష్టం లేదనుకోండి, తీసేస్తాను అనుకుంటున్నాను దాన్ని. సో డ్రాప్ కాలన్ డిఎస్జి అని చెప్పి నేను సింపుల్గా అన్నానంటే ఇంకా ఆ కాలమే ఇంకా ఎగిరిపోతుంది అనమాట. అర్థమవుతుందా? సో ఇలాగా మనం ఏం చేయొచ్చు అంటే ఒక
కొత్త కాలన్ యాడ్ చేయడం కానీ, ఉన్న కాలన్ తీసేయడం కానీ, కొత్తగా కన్స్ట్రెయింట్స్ యాడ్ చేసుకోవడం కానీ, ఓకే, ప్రైమరీకి, ఫారెన్కి ఇలాగా కన్స్ట్రెయింట్స్ యాడ్ చేసుకోవడం కానీ, సో ఇలాంటివన్నీ కూడా మనం దేంతో చేయొచ్చు, ఆల్టర్తో చేయొచ్చు. ఇంకా ఈవెన్ రీనేమ్ కాలన్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఒక కాలన్ ఆల్రెడీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలన్ ఆల్రెడీ ఉంది, ఆ కాలంని మనం రీనేమ్ చేయాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే ఈ నేమ్ అని ఉందో, ఓకే, సో దాన్ని ఎంప్లాయీ నేమ్ అని చెప్పి నేను మార్చాలనుకుంటున్నాను. అప్పుడు దాన్ని ఎలా చెప్తాము, సో రీనేమ్ కాలం, ఓకే, సో రీనేమ్ కాలం, సో ఓల్డ్ కాలం నేమ్ ఏంటి, ఈ నేమ్, దాన్ని ఎలా మార్చాలనుకుంటున్నాము, ఈ నేమ్ టు ఎంప్లాయీ నేమ్ లేకపోతే ఈఎంపీ నేమ్ అని చెప్పి మార్చొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే, సో ఈ నేమ్ కాస్త ఈఎంపీ నేమ్ అయిపోతుంది అనమాట. అర్థమవుతుందా? సో అలాగా మనం ఏం చేయొచ్చు అంటే, ఎగ్జిస్టింగ్ టేబుల్కి ఒక కొత్త కాలన్ యాడ్ చేయడం కానీ, ఆల్రెడీ టేబుల్ క్రియేట్ చేసేసి రన్ చేసిన తర్వాత మళ్ళీ ఆ టేబుల్ని డిలీట్ చేసి మళ్ళీ మోడిఫికేషన్స్తో కొత్త టేబుల్ క్రియేట్ చేసుకునే దానికంటే, ఓకే, మనకి బెస్ట్ మెథడ్ ఏంటంటే ఆల్టర్ చేసుకోవడమే బెస్ట్ మెథడ్ అనమాట. ఓకే, సో ఆల్టర్ టేబుల్ ఎంప్లాయీస్ అని చెప్పి, ఓకే, సో మనం ఏం చేస్తాము, ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ కాలన్, ఓకే, సో ఈమెయిల్, యాడ్ కాలన్ ఈమెయిల్ varchar of 100, ఓకే, సో దేని తర్వాత ఆఫ్టర్ ఈ నేమ్ అన్నాను అనుకోండి. ఓకే, సో ఆఫ్టర్ ఈ నేమ్ అంటే క్వరీ ఓకే అయిపోయిందంట. ఇప్పుడు ఒకసారి టేబుల్ స్ట్రక్చర్ చూద్దామా మనం. సో డిఎస్సి ఎంప్లాయీస్, ఓకే, సో స్ట్రక్చర్ చూస్తే ఈ నేమ్ తర్వాత మనకి ఈమెయిల్ ఏదైతే ఇచ్చామో ఈమెయిల్ అనేది యాడ్ అయిపోయింది, అబ్జర్వ్ చేయండి. ఓకే, సో అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జిస్టింగ్ కాలన్ ఏదైతే ఉందో దాన్ని రీనేమ్ చేయాలనుకుంటే, సో రీనేమ్ కాలన్, ఓకే, సో ఈ నేమ్ టు ఈఎంపీ నేమ్ అంటాను. ఓకే, సో ఏదైతే ఈ నేమ్ ఉందో దాన్ని ఈఎంపీ నేమ్గా మార్చంటున్నాను. మరొకసారి డిస్క్రిప్షన్ చూస్తే ఎస్, ఇంకా ఈ నేమ్ కాస్త ఎంప్లాయీ నేమ్ అయిపోయింది. ఓకే, సో ఒక ఎగ్జిస్టింగ్ కాలమే డిలీట్ చేసేయాలనుకోండి, ఏం చేస్తాము, సో ఆల్టర్ టేబుల్ ఎంప్లాయీస్ డ్రాప్ కాలన్ అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ డిఈఎస్జి, ఓకే, సో డిఈఎస్జి అన్నాను అనుకోండి, ఇంకా డిఈఎస్జి అన్నది కంప్లీట్గా డిలీట్ అయిపోయి ఇంకా మనకి ఈమెయిల్ తర్వాత డిజిగ్నేషనే లేదు, డైరెక్ట్గా జాయిన్ డేట్ వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ అని అడుగుదాం. ఓకే, సో ఆల్రెడీ ఇంకా డేటా ఏమీ లేదు కాబట్టి మనకి అది ఎంటీ వచ్చేయడం జరిగిందనమాట. గాట్ ఇట్? ఓకే, సో అలాగే మనకి ఫైనల్గా ఏదైతే ఒకే ఒక్కటి ఉండిపోయింది కదా, అది కూడా చూసేద్దాం. ఏంటది? సో మనకి డిడిఎల్లో రీనేమ్ అన్నది ఉండిపోయింది. ఒక టేబుల్నే రీనేమ్ చేయడం ఎలాగా? సో చేయడం అవుతుందా అసలు టేబుల్కి అంటే హ్యాపీగా అవుతుంది. ఓకే, సో హ్యాపీగా అవుతుంది. ఒక టేబుల్ని రీనేమ్ చేయడం ఎలాగా? సో రీనేమ్ చేయాలి అంటే సింపుల్గా రీనేమ్, ఓకే, సో టేబుల్ని రీనేమ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి రీనేమ్ టేబుల్, ఓకే, సో ఓల్డ్ నేమ్ ఏదైతే ఉందో ఓల్డ్ నేమ్ టు న్యూ నేమ్ ఏదైతే ఉందో న్యూ నేమ్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా సరిపోతుంది అనమాట. ఓల్డ్ టేబుల్ నేమ్ ఏముంది, న్యూ నేమ్ ఏం కావాలి అని చెప్పి ఇచ్చేస్తే మనకి ఆటోమేటిక్గా టేబుల్ నేమ్ అనేది మారిపోతూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ రీనేమ్ టేబుల్, ఓకే, సో రీనేమ్ టేబుల్ ఓల్డ్ నేమ్ ఏంటి, ఎంప్లాయీస్. ఓకే, దాన్ని ఎలా మార్చాలనుకుంటున్నాను నేను, TWG_employees అని చెప్పి మార్చాలనుకుంటున్నాను. ఎస్, ఓకే, సో ఇప్పుడు షో టేబుల్స్ అన్నాను అనుకోండి. ఓకే, సో ఇంకా ఎంప్లాయీస్ అంటే వస్తుందా, రాదు. ఏమని మారిపోయింది, TWG ఎంప్లాయీస్ అని చెప్పి టేబుల్ నేమ్ మారిపోయింది. ఇప్పుడు డిస్క్రిప్షన్ ఏమోని మనం ఇంతకు ముందులాగా ఎంప్లాయీస్ చూస్తే అసలు ఎంప్లాయీస్ టేబులే లేదని చెప్తుంది, ఎందుకంటే దాని నేమ్ ఆల్రెడీ మనం మార్చేసాం కాబట్టి. ఓకే, సో ఇప్పుడు అప్డేటెడ్ నేమ్ ఏంటి, TWG_employees అనమాట. ఓకే, సో అలాగా మనకి DDL అన్నది ఏం చెప్తుంది అంటే, సో ఏదైతే ఒక డేటాబేస్ కానీ లేకపోతే ఒక టేబుల్ కానీ ఒక వ్యూ కానీ ఈ డేటాబేస్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్రియేట్ చేయడం, డిలీట్ చేసేయడం,
అలాగే ఆల్టర్ చేసుకోవడం, ఇవన్నీ కూడా ట్రంకేటు, రీనేము ఇలాంటివన్నీ కూడా అంటే టేబుల్ లోపలికి వెళ్ళి డేటాతో టచ్ చేయడం కాకుండా, సో ట్రంకేట్ కూడా చెప్పాను కదా, డేటాకి టచ్ చేయడం అలా చూడదనమాట. దాన్ని వెకేట్ చేయాలి, లోపల ఏముందో అనవసరం. సో లోపలికి వెళ్ళి డేటా చూసి డిలీట్ చేయడం కాకుండా సో బయట నుండే మొత్తం డిలీట్ చేసి పడేస్తుంది కాబట్టి ఓకే. సో అలాంటివన్నీ కూడా మనకి DDL అండర్లో వస్తాయి. ఇదంతా కూడా మెటా డేటాతో డీల్ చేయడం అని చెప్తున్నాను. సో టేబుల్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాన్నే స్కీమా అంటారని కూడా చెప్పడం జరిగింది. ఓకేనా, రైట్. సో ఇది మనకి DDL గురించి. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనం టేబుల్ క్రియేట్ చేయడం నేర్చుకున్నాం కాబట్టి నెక్స్ట్ క్లాస్లో మనం DML గురించి మాట్లాడదాం. ఓకేనా.